హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకో గంట గ్యాప్ ఇవ్వు, పర్లేదు లేవు. కార్ కోసం వెయిటింగ్, వరద బాధితుల్లా కూర్చున్నాము. వీళ్ళ ఆయన ఆల్వేస్ లేదు, మేము రెడీ అయి కూర్చున్నాం పొద్దున ఎప్పుడో. పిల్లాడు ఎంత బాబాయ్ కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. మేము షాపింగ్ కానీ స్టార్ట్ అయిపోయాము, కానీ మళ్ళీ మధ్యలో మన వెహికల్లో వెళ్తే ట్రాఫిక్కి మళ్ళీ హాఫ్ డే అయిపోతుంది అనిపించి మళ్ళీ మెట్రోకి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. జస్ట్ 10-15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఆ ప్లేస్కి అన్నట్టు. వీళ్ళు షార్ట్ ఫిలిం తెస్తున్నారు స్టేషన్ దగ్గర. మిస్టర్ సిగ్గేష్ ఆయన సిగ్లెస్, మిస్ సిగ్లెస్. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ ఏంటంటే ఇక్కడ హోల్సేల్గా ఫ్యాబ్రిక్ సేల్ చేస్తారు. ఎక్కువ ఈ ప్లేస్ మెన్స్ కుర్తా, షెర్వానీ ఇలాంటి టైప్ వాటికి ఫ్యాబ్రిక్ సేల్ చేస్తారనమాట. మేము అది తీసుకుందామని వచ్చాము. ఇక్కడ ఏంటంటే మనకి నచ్చిన ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని మెజర్మెంట్స్ ఇచ్చి స్టిచ్చింగ్కి ఇచ్చేస్తే వాళ్ళే స్టిచ్ చేసి మనకి ఇస్తారు. ఒక 2 డేస్లో ఇచ్చేస్తారు. మ్యాక్సిమం 1 డేలో, ఒక్కొక్కసారి అయితే 1 డేలో కూడా అయిపోతుంది. ఇఫ్ ఒకవేళ మనకి పాసిబిలిటీ లేదు వచ్చి తీసుకోవడానికి అంటే వాళ్ళు మనకి ర్యాపిడో అలాగా కూడా పంపిస్తారు. ఓన్లీ ఇన్ హైదరాబాద్ ప్లేసెస్లో, హైదరాబాద్ సరౌండింగ్స్లో. బయట స్టిచ్చింగ్ కూడా చాలా ఎక్కువ ప్రైస్ తీసుకుంటారు వాళ్ళు స్టిచ్ చేసినందుకు. వీళ్ళు ఏంటంటే ఫ్యాబ్రిక్తో కలిపి తీసేసుకొని చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో రీజనబుల్గా ఉంటుంది. ఎర్లీగా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఏదైనా అకేషన్ ఉన్నా ఒక 2-3 డేస్లో అయిపోతుంది మనకి బిఫోర్. హాయ్, ఉండు మాకు పిల్లడు షాపింగ్కి వచ్చి అలసిపోయాడు. యా, ఈమె స్టైల్ కొడుతుంది నిజానికి, వీడియో తీస్తున్నాను. ఈ ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఫ్యాబ్రిక్ ప్లస్ స్టిచ్చింగ్ అయిపోతుంది. బయట మనం తీసుకుంటే ఒక 20K ప్లస్ అవుతుంది షెర్వానీ ఇలాంటివి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి లెస్ దెన్ 10లో అయిపోతుంది. ప్లేస్ వచ్చేసి మన ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడికి వస్తే మొత్తం మార్కెట్ మొత్తం ఇవే ఉంటాయి. షెర్వానీ ఓన్లీ మెన్స్ కాదు, మనకి ఉమెన్స్ కూడా స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. లెహెంగాస్ అవన్నీ, లాంగ్ ఫ్రాక్స్ అలాంటివన్నీ ఉంటాయి. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఇది ఏరియా తెలిసి ఉండొచ్చు. బట్ ఇఫ్ ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది అని ఇవి చిన్న వీడియో చేసామన్నమాట. సో షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంకా వీడియో ఇలా ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పొద్దున లేటే, స్టార్టింగ్ లేటే, ఎండింగ్ లేటే.